ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి సారు, జస్టిస్ గవాయ్ సారు జోరుకు వచ్చిన పేపర్లు ఇవ్వాలి. విదేశీ విద్యకు వెంపర్లాడొద్దు. మరి విదేశీ విద్యకు వెంపర్లాడొద్దు అని అంటే మరి అన్ని రకాల మన దగ్గర ఉంటాయి. వాళ్ళు విదేశాలకు ఎందుకు పోదురు ఏమో తెలియకడుతున్నా. అప్పులతో మీ అమ్మ నాన్నలకు బరువు కావద్దు, ఇది వాస్తవమే. అదే మీ విలువను నిర్ధారిస్తుంది అనుకుంటే పొరపాటే. 70 లక్షలతో ఇక్కడే వృత్తిని పదును పెట్టవచ్చు. న్యాయ వృత్తి గౌరవప్రదమే, కానీ రాజబాట మాత్రం కాదు. ఫలితాలు వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. నిత్యం నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిందే అని చెప్తున్నారు పెద్ద మనుషులు. సిగున్నమ్మ ఏ కోపేషన్ నడుస్తుందంట. అవునా కాదా ప్రజలారా? ఇక వీళ్ళు ఒక పొజిషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమి నీతులు అని చెప్పొచ్చు. రాజకీయ న్యాయానికి భరోసా. అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలి. అబ్బర కొడుక, ఇది పెద్ద మాట. జనాలంతా అనుకునేది కూడా గదే. అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలనే ఇప్పుడు పేదోళ్ళ ముచ్చట. రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ గారి మద్దతు ఉంది, బరాబరుగా ఉంది. అయితే సరే, ఇప్పుడు నాకు తెలిసో తెలియక ఒక ముచ్చట చెప్తా. నిజం కావచ్చు అంటే ఇంత పెద్దోళ్ళకు సలహా ఇచ్చేంత కాదు, కానీ జర్ర తెలిసినంత వరకు చెప్తా. రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ గారి మద్దతు ఉంది. అంబేద్కర్ గారు మంచిగా ఆయమన్న సిమెంటు కాంక్రీట్ తోటి మంచిగా గణేట్ రాళ్ళు పెట్టి బునాది కట్టిపోయిండు. మీకు నచ్చిన రకంగా ఇల్లు నిర్మించుకోరాయా అని చెప్పిపోయారు. అవునా కాదా? అందులో మీరు స్లాబ్ పోసుకుంటారా, పెంకలు వేసుకుంటారా, కమ్మలు వేసుకుంటారా, అది మీ ఇష్టం. అంటే మీకు నచ్చిన రకంగా ఇల్లు కట్టుకోరు అని చెప్పిపోయిండు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే బునాదే ఉడవేద్దామని చూస్తారు. బునాదే ఉడవేద్దామని చూస్తారు. ఇక్కడ ఏం చెప్పుకొచ్చిండు ముచ్చట? సవరణలతోటే సామాజిక ఆర్థిక న్యాయం సాధ్యం. అంబేద్కర్ గారి మాటల్లోంచే ఆర్టికల్ 32కు ఊపిరి. ఇప్పుడు రాజ్యాంగానికి రక్షణ కవచం అదే. రాజ్యాంగ రచనే ఒక రక్తపాత రహిత విప్లవం. భావి తరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. అంబేద్కర్ గారు నీట్గా చెప్పిండు. భారత రాజ్యాంగాన్ని అనే ఒక మంచి గ్రంథాన్ని రాసిచ్చిపోయాడు భారతదేశానికి. కానీ ఈ భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో 100% అమలు పరిచింది ఎన్నడూ చెప్పురి. 100 కాదు, 50% అన్న భారత రాజ్యాంగం అమల్లో ఉన్నదా? ఏంది? అట్టడుగులో ఉన్న వ్యక్తులకు న్యాయం జరగాలి. ఏడంగా న్యాయం జరుగుతుంది సార్లు. అట్టడుగున్న వ్యక్తికి న్యాయం జరిగితే ఈ దరిద్రం ఎందుకు ఉంటుంది భారతదేశంలో? ఇవాళ ఒకసారిగా జైళ్ళకాయ పోయిరారి చిన్న తప్పులు ఒప్పులో చేసిన వాళ్ళు చాలామంది పోయి అందులో ఉన్నారు. అక్రమంగా పోయి ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అసలు ఏ నేరం చేయకుండా పోయి శిక్ష అనుభవిస్తారు కూడా చాలామంది ఉన్నారు. కొందరి స్వార్థాల కోసం. అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడు ఏమన్నా ఉన్నాడా? డబ్బు ఉన్నోనికి ఒక రకమైన న్యాయం, డబ్బు లేనోనికి ఒక రకమైన న్యాయం. నడుస్తుందా నడుస్తలేదా ప్రజలారా? ఇవాళ పశగల్లోడైతే ఇవాళ పొద్దుగాల పోయి పొద్దుగా సరకాల మళ్ళీ ఇంటికి వస్తాడు జైలుకి పోయి. అదే పేదోడు పోతే అదే పోకడ. అవసరమైతే అక్కడిని బొంద పెడతారు. అవునా కాదా? మరి అట్టనున్న వ్యక్తులకు న్యాయం ఏడ జరుగుతుందో చెప్పురిగా. ఏమైనా ముచ్చట చెప్పమంటే ఇదింత పొడుగు అదంత పొడుగు చెప్తారు. కానీ మీరు భారత రాజ్యాంగం అనే గ్రంథంలో నుంచి రోజుకొక కమ్మను ఉడవిక్తా ఉన్నారు ప్రజలారా. రోజుకొక కమ్మను ఉడవిక్తురు చివరికి వస్తారు కదా అట్టలే మిలుగుతాయి. అట్టలు గిట్ట మిలిగితే లోపల ఏముండదు. అంబేద్కర్ గారు ఎన్ని ఆకలి అవమానాలు భరించి భారత రాజ్యాంగం రాసుకొచ్చిండు. మరి ఆ భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజులు ఎప్పుడన్నా ఉన్నాయా? అవి ఏడవపడాయి. కాకపోతే కొంతమంది ఏమంటారంటే భారత రాజ్యాంగం బాగలేదు. భారత రాజ్యాంగం బాగలేదు కాదు ఓ అన్నలారా, భారత రాజ్యాంగం బాగలేదు కాదు. భారత రాజ్యాంగం బ్రహ్మాండంగా ఉన్నది. మేధావులు చెప్పారు భారత రాజ్యాంగం బాగుందని. కానీ దాన్ని అమలు పరిస్తే ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ పుట్టగా ఉండదో, వీళ్ళు సంపాదించుకునేందుకు అవకాశం ఉండదు. భారత రాజ్యాంగం బరాబర్గా అమల్లో ఉంటే వీళ్ళ స్వార్థాల కోసం ఆ భారత రాజ్యాంగాన్ని ఇవాళ మొత్తం బట్టబయలు చేసే కాలం వచ్చింది. ఇవాళ చెప్తాడు జస్టిస్ చెప్తాడు, ముఖ్యమంత్రి చెప్తాడు, ప్రధానమంత్రి చెప్తాడు, ప్రతి ఒక్కరు చెప్తారే అంబేద్కర్ గారు గొప్పోడు అని చెప్తారు. కానీ మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఎందుకు ఫాలో అయితే లేరు? మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానే ఫాలో అయితే ఈ దరిద్రం ఎందుకు ఉంటుంది భారతదేశంలో? అన్నీ అందాల, అన్ని రకాల కులాలకు, అన్ని రకాల మతాలకు సమన్యాయం చేయాలి.
మరి ఏడ చేసి పాడవుతురు చేస్తురా జనాభాలో వాళ్ళెంత వాళ్ళకి వాట ఎంత కావాలి మరి ఏ ఇస్తురా ఇది ఏది చేయరు కాకపోతే పేపర్ స్టేట్మెంట్ కోసం మాత్రం భారత రాజ్యాంగాన్ని ఉపయోగిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉపయోగిస్తారు నేను చెప్పిన ముచ్చట తప్పేమని ఉంటే మీరు బరాబర్గా కామెంట్ రూపకంగా చెప్పారు ప్రజలారు ఉంటా మరిగా భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తాను చేత కాదు కానీ భారత రాజ్యాంగాన్ని మాత్రం సవరించుకుంటేందుకు మాత్రం చేతనైద్దంట ఈ గిట్ట ఉంది ఇలా న్యాయం పాడైపోను